హాయ్ అండి. నేను మీ భాగ్యలక్ష్మి రఘుపాత్రని. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఎగ్స్ కర్రీ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఎప్పుడూ మనం వండుకునే విధంగా కాకుండా ఈ మాదిరిగా కూడా వండుకుంటే పిల్లలు పెద్దలు అంతా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ కోసం ఫస్ట్ గ్రేవీకి మసాలా తయారు చేసుకుందాం. ఒక జార్లో ఆనియన్స్, ఇలాచీ 3, చెక్క, లవంగాలు 2, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి వేరేగా వేసుకోవాలి. నేను వేసుకున్నానండి, వేరేగా వేసుకున్నాను. సో అది పేస్ట్. తర్వాత ఒక 4 మీడియం సైజు టమాటాలు మిక్సీ చేసి పెట్టుకున్నాను, పేస్ట్ పెట్టుకున్నాను. టమాటా ప్యూరీ ఇది కూడా ఒక పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఫస్ట్ మెంతి పౌడర్ వేయాలి. తర్వాత పసుపు వేసాను. మెంతి పౌడర్ నేను వేస్తానండి, మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు. మెంతి పౌడరు, పసుపు వేసి తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. ఆనియన్స్ పేస్ట్లో వేసాం కాబట్టి ఇందులో 1 ఆనియన్ మాత్రమే వేసుకున్నాను. ఒక మసాలా ఆకు కూడా వేసుకోవాలి, బిర్యానీ ఆకు, స్పైసీ అండ్ స్మెల్ కోసం. ఆ విధంగా వేపి ఫ్రై అవుతుండేటప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని కలుపుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకోవాలి, గ్రేవీ మసాలా. ఆనియన్స్, చెక్క, లవంగా, ఇలాచీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత, పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీని వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉంచేయాలి. తర్వాత కారం, సాల్ట్, కొంచెం ధనియా పొడి వేసి కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలేటట్టు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే ఆయిల్ వదులుతుందండి, తేలుతుంది. అప్పుడు పచ్చి పోయినట్టు, టమాటా ఆనియన్స్ది పచ్చి పోయినట్టు అనమాట. తీసేసి కన్సిస్టెన్సీ సరిపడా వాటర్ కొంచెం వేయాలి. వాటర్ వేసేసి కాసేపు మూత పెట్టి ఉంచేయాలి. అది బాగా మరుగుతున్న టైంలోని నేను 4 ఎగ్స్ వేసుకున్నానండి. మీకు ఎన్ని సరిపడతాయో చూసుకొని వేసుకోండి. 4 ఎగ్స్ కొట్టి వేసాను అందులో. ఎగ్స్ వేసిన తర్వాత కలపకూడదు, అది అలాగే ఉంచేసి మూత పెట్టేయాలి. కొంచెం ప్యాన్ ఇలాగా స్టాండ్ తోటి కదపాలి తప్పితే లోపల ఏం పెట్టకూడదు.
ఫైనల్లీ కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందండి కర్రీ. చూడండి, కలర్ఫుల్గా, చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళంతా ఇష్టంగా తింటారు. ఇది రైస్లోకి, రోటీలోకి బాగుంటుంది. ఇంకా వేరే బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూడండి, టేస్ట్ అండ్ సింపుల్లీ కర్రీ రెడీ. ఎగ్ గ్రేవీ కర్రీ ఈ విధంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.